ఓం శ్రీకృష్ణ పరమాత్మనే నమః. మా ఈ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్, షేరు అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇతి శ్రీ రుక్మిణీ కళ్యాణము అని నమస్కరించే అంత రామకృష్ణులు తమ కూతురు వివాహంబునకు వచ్చుట విని తూర్య ఘోషంబులతో నెదుర్కొని విద్యుక్త ప్రకారంబునన్ భూజించి మధుపర్కంబులిచ్చి వివిధాంబరాభరణంబులు మొదలైన కానుకలొసంగి భీష్మకుండు బంధుజన సేనా సమేతులైన వారలకున్ దూర్ణంబున సకల సంపత్ పరిపూర్ణంబులైన నివేశనంబులు కల్పించి విడించే. ఇట్లు కూడిన రాజులకెల్లను వయోవీర్య బలవిత్తంబులెట్లట్ల కోరిన పదార్థంబులెల్ల నిప్పించి పూజించే. అంత విదర్భపురంబు ప్రజలు హరిరాక వినివచ్చి చూచి నేత్రాంజలులం దదీయ వదన కమల మధుపానంబు సేయుచు అని ఆమె నమస్కరించెను. అప్పుడు బలరామకృష్ణులు తమ కుమార్తె వివాహమునకు వచ్చినారని విని భీష్మకుడు మంగళవాద్యములతో వారికెదురేగి తెచ్చి మర్యాదలు చేసి మధుపర్కములిచ్చి అనేక వస్త్రాభరణములు మున్నగు కానుకలిచ్చి బంధుజనములతోనూ సేవలతోనూ వచ్చిన వారికి యోగ్యములైన నివాసములేర్పరచెను. ఇట్లు వచ్చిన రాజులందరుకును ఎవరి శక్తి సామర్థ్యములకు తగినట్లు వారికి కోరిన వస్తువులెల్లా నమర్చి మర్యాదలు చేసెను. అప్పుడు కుండిన నగరములోని ప్రజలు శ్రీకృష్ణుడు వచ్చినాడని విని వచ్చి కన్నుల పండువుగా ఆయన్ను జూచి తగునీ చక్రి విదర్భరాజసుతకుం దధ్యంబు వైదర్భియుందగు నీ చక్రికి నింత మంచి దగునే దాంపత్య మీ ఇద్దరిం దగులం గట్టిన బ్రహ్మ నేర్పరిగదా దర్పాహతారాతియై మగండౌంగావుతన్ జక్రీ రమణికిన్ మా పుణ్యమూలంబునన్. ఈ కృష్ణుడు మా రుక్మిణికి భర్తగా తగియున్నాడు. రుక్మిణి కూడా ఇతనికి భార్యగా అన్ని విధములా తగి ఉన్నది. ఈ దాంపత్యమింత అందముగా నుండునా? ఈ ఇద్దరికిని ముడిపెట్టిన బ్రహ్మ నిజముగా చాలా చతురుడు గదా. మా పుణ్య విశేషముల చేత ఈ కృష్ణుడు శత్రువుల నోడించి మా రుక్మిణికి భర్తయగుగాక అని పలికిరి. ఆ సమయమున సన్నద్ధులై బహుశస్త్ర సమేతులై బలసి చుట్టును వీరభటుల గొలువ ముందట నొపహారములున్ గానుకలున్ గొంచు వర్గంబులై వార వనిత లేంగన్ పుష్పగంధాంబర భూషణ కలితలై పాడుచు భూసుర భార్యలరుగన్ బణవమద్దళ శంఖ పటహకాహళ వేణు బేరీధ్వనుల మిన్ను పిక్కటిలగన్ దగిలి సకులు గొల్వన్ దల్లులు బాంధవ సతులున్ దోడరాగ సవినయముగ నగరు వెడలి నడచె నగజాతకును మ్రొక్క బాల చికుర పిహిత ఫాలయగుచు వివిధాయుధములు పట్టి ఎవ్వరినైనా నెదిరించుటకు సంసిద్ధులై వీరభటులు ముందు వెనుకల వచ్చుచుండగా ముందు మధుర పదార్థములు కానుకలు తీసుకొని వారాంగనలు నడువగా ఆ వెనుక పూలు నగలు పట్టుబట్టలు అలంకరించుకొని బ్రాహ్మణ స్త్రీలు నడచుచుండగా మద్దెళ్ళు డోళ్ళు బాకాలు భేరీలు మున్నగు వాద్యముల ధ్వనులు మిన్నంటుచుండగా చెలికత్తెలు పెద్ద పిన్న తల్లులు బంధువుల భార్యలు వెంట వచ్చుచుండగా రుక్మిణి కోట వెడలి పార్వతికి మొక్కుటకై గౌరీ పూజ కొరకై బయలుదేరెను. మరియు సూతమాగధ వందిగాయక పాఠక జనులంతంతనభినందించుంచు జనుదేర మందగమనంబున ముకుంద చరణార విందంబులు డెందంబున దలంచుచు నిందుధ సుందరీ మందిరంబు చేరి సలిల ధారాధౌత కరచరణార విందయై వార్చి శుచియై గౌరీ సమీపంబున కుంజనియే అంత ముత్తైదువులగు భూసురోత్తముల భార్యలు భవసహితయైన
భవానికి మజ్జనంబు గావించి గంధాక్షతంబులిడి వస్త్రమాల్యాది భూషణంబులనలంకరించి ధూపదీపంబుల సంగి నానావిధోపహారంబులు సమర్పించి కానుకలిచ్చి దీపమాలికల నివాళించి రుక్మిణీదేవిని మ్రొక్కించిరి. అప్పుడు సూతులు, వందిమాగదులు, గాయకులు, స్తోత్రపాఠములు చదువువారు వీరందరూ రాజుల కొలువులో వారి కీర్తి ప్రతాపములను గానము చేయుచుందురు. వెంట వచ్చుచుండగా రుక్మిణి శ్రీకృష్ణుని పాదపద్మములు మనసులో ధ్యానించుకొనుచు పార్వతీదేవి గుడికి చేరి కాలు చేతులు కడుగుకొని గౌరీదేవి దగ్గరకు వెళ్ళెను. ముత్తైదువులైన బ్రాహ్మణ స్త్రీలు దగ్గర నుండి పార్వతీదేవికి అర్ఘ్యపాద్యములిచ్చి వస్త్రభూషణములు గంధమాల్యాదులు అలంకరించి ధూపదీపములిచ్చి అనేకములైన పదార్థములు నివేదన చేసి దీపములతో నీరాజనమును మంత్రపుష్పమును సమర్పించి రుక్మిణీదేవి చేత దేవికి మ్రొక్కించిరి. నమ్మితి నా మనంబున సనాతనులైన యుమామహేశులన్ మిమ్మున్ పురాణ దంపతుల మేలు భజింతు గదమ్మ మేటి పెద్దమ్మ దయాంబురాశివి గదమ్మ హరింబతింజేయుమమ్మ నిన్నమ్మిన వారికెన్నండును నాశములేదు గదమ్మ ఈశ్వరీ. ఓయమ్మ పార్వతీదేవి, పురాణ దంపతులైన ఉమామహేశ్వరులను మిమ్ము నా మనస్సులో నమ్ముకొనియున్నాను. నాకు మేలు కలిగింతు గదమ్మా, దయాసముద్రురాలివి గదా, నాకు శ్రీకృష్ణుని భర్తగా చేయుము తల్లి. నిన్ను నమ్మిన వారికెన్నటికి నీ నాశనముండలు గదమ్మా, నన్ను కాపాడుము అని గౌరీదేవికి మ్రొక్కి పతులతోడం గూడిన బ్రాహ్మణ భార్యలకు లవణాపూపంబులును తాంబూల కంఠసూత్రంబులును ఫలంబులును ఇక్షుకండంబులును నిచ్చి రుక్మిణీదేవి వారలం పూజించిన అని రుక్మిణీదేవి పార్వతీదేవికి నమస్కరించి భర్తలతో గూడిన బ్రాహ్మణ స్త్రీలకు ఉప్పు అప్పాలు, తాంబూలములు, మంగళసూత్రములు, ఫలములు, చెరకు ముక్కలు ఇచ్చి పూజించగా వారు నుత్సహించి వలనొప్ప దీవించి శేషలిడిరి యువతి శిరమునందు శేషలెల్లందాల్చి శివవల్లభకు మ్రొక్కి మౌన నియతి మాని మగువ వెడలే. ఆ పూజలకు సంతోషించి బ్రాహ్మణ దంపతులు దీవించి రుక్మిణీ శిరమునందు అక్షతలు చల్లిరి. ఆ అక్షతలు శిరసున ధరించి ఆమె పార్వతికి మరొకసారి నమస్కరించి అంతవరకును పాటించిన మౌనవ్రతమును విడిచి గుడి నుండి వెలుపలికి వచ్చెను. ఇట్లు మేఘ మద్యంబు వెలువడి విలసించు క్రొక్కారు మెరుంగు తెరంగున మృగధర మండలంబు నిర్గమించి చెరించు మృగంబు చందంబునన్ గమల భవనత్తకుండెత్తిన జవనిక మరుంగు దెరలి పొడసూపిన మోహినీ దేవత కైవడి దేవదానవ సంఘాత కరతల సవ్యాపసవ్య సమాకృష్యమాణ పన్నగేంద్రపాశ పరివలయిత పర్యాయ పరిభ్రాంత మందరాచల మంధాన మధ్యమాన గూర్ణిత గుమగుమాయిత మహార్ణవ మద్యంబు నుండి చనుదెంచు నిందిరా సుందరీ వైభవంబున బహువిధ ప్రభాభాసమానయై ఇందుధర సుందరీ మందిరంబు వెడలి మానస కాసార హేమ కమల కానన విహారమాణ మదమరాళంబు భంగి మదగమనంబునన్ మందగమనంబునన్ గనక కలశ యుగళ సంకాశ కర్కశ పయోధర భార పరికంప్యమాన మధ్యయై రత్నముద్రికాలం కృతంబైన కెంగేల నొక్క సఖీలలామంబు కైదండగొని రత్న నివహస మంచిత కాంచన కర్ణపత్ర మయూఖంబులు గండ భాగంబుల నత్తనంబులు సలుప నరవింద పరిమళ కుతూహలావతీర్ణ మత్త మధుకరంబుల మాడ్కి నరాళంబులైన కుంతల జాలంబులు ముఖమండలంబునన్ గ్రంథుకొన
సుందర మందహాసరోచులు దిశలందు బాలచంద్రికా సౌందర్యంబు నావహింప నధర బింబ ఫలారుణ మరీచి మాలికలు వదన కుంద కుట్మలంబుల కనురాగంబు సంపాదింప మనోజాత కేతన సన్నిభంబైన పయ్యద కొంగు దూంగ సువర్ణ మేఖలా ఘటిత మణికిరణ పటలంబు లకాల చక్ర చాప జనకంబులై మెరయన్ జరకు విలుతుండొర వెరికి వాండియడి దంబు జళిపించిన దగద్దగాయమానంబులగు బాణంబుల పగిది సురుచుర విలోకన నికరంబులు రాజవీరుల హృదయంబులు భేదింప సింజాన మంజు మంజీర నినదంబుల చెవుల పండువులు సేయన్ బాధ సంచారంబున హరిరాకెదురు చూచుచు వీరమోహిని అయి చనుదెంచుచున్న సమయంబున ఈ విధముగా మేఘముల మధ్య నుండి వెలువడు మెరుపువలెను చంద్రమండలము విడిచి వచ్చిన లేడివలెను బ్రహ్మయనడి వర్తకుడు పట్టిన తెర తొలగి కనబడిన మోహినీ దేవతవలెను దేవదానవులు మందర పర్వతమును కవ్వముగా చేసి వాసుకిని త్రాడుగా చేసి మదింపగా పాలసముద్రములో బుట్టిన లక్ష్మీదేవి వలెను పార్వతీదేవి గుడిలో నుండి వెలువడి మానస సరస్సులోని పద్మములలో విహరించు రాజహంసవలే స్తనభారముచే కంపించుచున్న నడుము గలదై చేతితోనొక చెలికత్తె చేయి పట్టుకొని బంగారు చెవికమ్ముల మెరుగుల బుగ్గలపై పడుచుండగా ఆమె ముఖము పద్మమనుకొని తుమ్మెదలు మూగినవా అన్నట్లు ఉంగరాల ముంగురులు మొగముపై నాట్యమాడుచుండగా చిరునవ్వుల కాంతులు లేత వెన్నెలల వలె వ్యాపించుచుండగా దొండపండు వంటి క్రింది పెదవి ఎర్రదనము పలువరుసపై ప్రసరించుచుండగా పైటజంగు మదనుని జెండానవలే రెపరెపలాడుచుండగా మణులు పొదగిన యొడ్డాణపు కాంతులు ఇంద్రధనస్సులను సృష్టించుచుండగా మన్మథ బాణము వలెనున్న ఆమె చూపులు రాజుల హృదయములను చీల్చుచుండగా కాలి ఎందెల మ్రోతలు వెనచొంపుగా వినబడుచుండగా రుక్మిణి వీరులను మోహింపజేయునదై శ్రీకృష్ణుని రాకకెదురు చూచుచూ ముందునకు నడుచుచున్న సమయములో అళినీలాలకన్ బూర్ణచంద్రముఖి నేణాక్షిం బ్రవళాధరం గలకంఠిన్ నవపల్లవాంఘ్రియుగళన్ గంధే భకుంభస్తనిం బులినశ్రోణి నిభేంద్రయాన నరుణాంభోజాత హస్తన్ మహోత్పలగంధిన్ మృగరాజమధ్యన్ గని విభ్రాంతాత్ములైరందరున్ తుమ్మెదల వంటి ముంగురులు నిండు చంద్రుని వంటి ముఖము లేడి కన్నుల వంటి కన్నులు పగడము వంటి క్రింది పెదవి ఇంపైన కంఠధ్వని చిగుళ్ల వంటి పాదములు మదగజ కుంభముల వంటి స్తనములు ఇసుక తిన్నెల వంటి పిరుదులు గజరాజు వంటి నడక ఎర్ర తామర పూల వంటి అరచేతులు కలువపూల వంటి సువాసన సింహము నడుము వంటి నడుమును గల ఆ రుక్మిణిని చూచి అందరును ఆమె సౌందర్యమునకు ఆశ్చర్యపడిరి. మరియు నైంటి దరహాస లజ్జావలోకనంబులం జిత్తంబులే మరి ధైర్యంబులు దిగనాడి గాంభీర్యంబులు విడిచి గౌరవంబులు మరచి చేష్టలు మాని ఎరుకలుడిగి యాయుధంబులు దిగవైచి గజతురగ రథారోహణంబులు సేయనేరక రాజులెల్ల నేలకు వ్రాలిరి. ఆ ఏణీలోచన తన వామకర నఖంబుల నలకంబులు దలంగం ద్రోయుచు నుత్తరీయంబు చక్క నొత్తుచున్ గడగంటి చూపులం గ్రమంబున నా రాజలోకంబు నాలోకింపుచు. మరియు ఆ రుక్మిణి యొక్క చిరునవ్వు సిగ్గుగలిపిన చూపులతో ఆ రాజులు మనసులు అదుపు తప్పి ధైర్యములు విడిచి రాచఠీవి వదలి తమ పదవుల గౌరవములు మరిచిపోయి నిశ్చేష్టులై తమనితరులు చూచి నవ్వెదరేమో ఎన్న జ్ఞానము కూడా లేక ఆ ఆయుధములు జారవిడిచి ఏనుగులు గుర్రాలు రథాలు ఎక్కుట మరచిపోయి వడళ్లు తెలియక నేలపై బడిరి. ఆ రుక్మిణి తన అందమైన చేతిగోళ్లతో ముంగురులు ప్రక్కకు దోసికొనుచు పైట చక్కదిద్దుకొనుచు కడకంటి చూపులతో వరుసగా ఆ రాజులందరినీ జూచుచు కన్నియన్
రుక్మిణి చంద్రమండలముఖుం గంటీరవేంద్రావలగ్ను నవాంభోజదళాక్షున్ జారుతరవక్షున్ మేఘసంకాసదేహు నగారాతి గజేంద్రహస్తనిభబాహుం జక్రిన్ బీతాంబరున్ ఘనభూషాన్వితున్ గంభుకంటు విజయోత్కంటున్ జగన్మోహనున్. ఆ రుక్మిణీదేవి చంద్రుని వంటి ముఖము గలవాడును, సింహము వంటి నడుము గలవాడును, తామరపూల వంటి కన్నులు గలవాడును, అందమైన రొమ్ము గలవాడును, మేఘము వంటి నల్లని శరీరము గలవాడును, ఐరావతము తొండము వంటి భుజములు గలవాడును, చక్రము దాల్చినవాడును, పచ్చని బట్ట గట్టుకొన్నవాడును, మంచి భూషణములు ధరించినవాడును, విజయమందు ఆసక్తి గలవాడును, జగత్తునే మోహింపజేయు సౌందర్యము గలవాడును అగు శ్రీకృష్ణుని జూచెను. కని తదీయ రూప వయోలావణ్య వైభవ గాంభీర్య చాతుర్య తేజో విశేషంబులకు సంతసించి మనోభవశరాక్రాంతయై రథారోహణంబును గోరుచున్న యవ్వరారోహం జూచి పరిపంతి రాజలోకంబులు చూచుచుండ మందగమనంబున గంధ సింధూరంబు లీలం జనుదెంచి ఫేరవంబుల నడిమి భాగంబుగొని చనుకంఠీరవంబు కైవడి నిఖిల భూపాల గణంబుల గణింపక తృణీకరించి రాజకన్యకం తెచ్చి హరితన రథంబు మీంద నిడుకొని భూనభోంతరాళంబులు నిండ శంఖంబు పూరించుచు బలభద్రుండు తోడ నడవ యాదవ వాహినీ పరివృత్తుండై ద్వారకానగర మార్గంబు వట్టిచనియే. అంతట జరాసంధ వసులైన రాజులందరును హరిపరాక్రమంబు విని సహింపనోపకా. చూచి అతని రూపము, పడుచుదనము, శరీరకాంతి, వైభవము, హుందాతనము, నైపుణ్యము, పరాక్రమము మొదలైన విశేషములకు సంతోషించి మోహము నొంది అతని రథము నెక్కవలెనని కోరుచుండెను. ఆ స్థితిలోనున్న ఆమెను చూచి కృష్ణుడు రథము దిగి రాజులందరూ చూచుచుండగా నక్కల మధ్యనున్న తన ఆహారమును నిర్భయముగా తీసుకొని పోవు సింహము వలె వచ్చి రుక్మిణిని తన రథముపై నెక్కించుకొని గట్టిగా శంఖధ్వానము చేయుచు బలరాముడు వెంట వచ్చుచుండగా యాదవసేనతో గూడినవాడై ద్వారకానగర మార్గమునన్ బట్టి వెళ్ళుచుండెను. అప్పుడు జరాసంధ పక్షము వారైన రాజులెల్లరును కృష్ణుని పరాక్రమమును సహింపక ఘనసింహంబుల కీర్తి నీచ మృగముల్ గైకొన్న చందంబునన్ మన కీర్తుల్ గొని బాలన్ దోడ్కొనుచు నున్మాదంబుతో గోపకుల్ చనుచున్నారదే శౌర్యమెన్నంటికి మీ శస్త్రాస్త్రముల్ కాల్పనే తను మధ్యన్ విడిపింపమేని నగరే ధాత్రీ జనుల్ క్రంతలన్. గొప్పవైన సింహములకు చెందవలసిన కీర్తిని అల్పమృగములు అపహరించినట్లు మన కీర్తులన్నీయు అడుగునకు ద్రొక్కి ఈ గోపాలకులు మన రాజకుమార్తె రుక్మిణిని ఎత్తుకొని పోవుచున్నారు. మీ శౌర్యములిప్పుడు చూపించక ఎప్పటికి దాచుకొందురు. గోపాలులను ఎదిరించలేని మీ శస్త్రాస్త్ర విద్యలెందుకు? తగులన్బెట్టుటక రుక్మిణిని విడిపింపలేకపోయినచో ప్రజలందరూ చాటుగానైనను మనలను చూచి నవ్విపోరా అని యొండొరులం దెల్పుకొని రోషంబులు హృదయంబుల నిలుపుకొని సంరంభించి తనుత్రాణంబులు వహించి ధనురాది సాధనంబులు దయించి పంతంబులాడి తమ తమ చతురంగ బలంబులం గూడికొని జరాసంధాదులు యదువీరుల వెంటనంటి తాకి నిలుండని ధిక్కరించి పలికి యుక్కు మిగిలి మహీధరంబుల మీంద సలిలధారలు గురియు ధరాధరంబుల చందంబున బాణవర్షంబులు గురిసిన యాదవసేనలం గల దండనాయకులు కోదండంబులెక్కిడి గుణంబులు మ్రోయించి నిలువంబడిరప్పుడు.
అని వారొకరినొకరు హెచ్చరించుకొని రోషములు మనస్సులో బెట్టుకొని త్వరపడి కవచములు ధరించి ధనుస్సులు మున్నగున్నవి ఆయుధములు ధరించి తమ తమ చతురంగ సైన్యములతో గదలి జరాసంధాదులు యదువీరులను వెంటాడి నిలుడు నిలుడని అరచుచు పర్వతాల మీద జలధారలు కురిపించు మేఘముల వలె వారి మీద బాణముల వానలు గురిపింపగా యాదవ సేనలలో నున్న సేనాపతులు కూడా ధనుస్సులెక్కు పెట్టి నిలువబడిరి. అప్పుడు అరిబల భట సాయకముల హరిబలములు కప్పన్బడిన నడరెడు భీతిన్ హరిమధ్య సిగ్గుతోడను హరివదనముంజూచెన్ జకిత హరిణేక్షణియై. శత్రు సైన్యములు విడిచిన బాణములలో యాదవ సైన్యములు మునిగిపోగా రుక్మిణి భయపడి సిగ్గుపడుచునే శ్రీకృష్ణుని మొగము చూచెను. ఇట్లు చూచిన చొచ్చెదరదే యదువీరులు వృచ్చెదరరిసేనలెల్ల వైరులు పెలుచన్ నొచ్చెదరును విచ్చెదరును జచ్చెదరును నేండు చూడు జలజాతాక్షి. రుక్మిణి భయపడవలదు, చూచుచుండుము, అదిగో యదువీరులు శత్రుసేనలనెదిరించి చీల్చి చెందాడుచున్నారు. ఇంక శత్రువులు గాయపడుదురు, చెల్లా చెదురొగుదురు, లేదా ఇంకను పెనుగులాడినచో చచ్చెదరు అని రుక్మిణీదేవిని హరియూరడించే. అంత బలభద్ర ప్రముఖులైన యదువీరులు ప్రళయవేల మిన్నునం బన్నిన బలుపిడుగులడరించు పెనుముగిళుల వడపున జరాసంధాది పరిపంథి రాజచక్రంబు మీంద నవక్ర పరాక్రమంబున శిఖాశిఖి సంకాశ నిశిత శిలీ ముఖనాచ నారాచ భల్ల ప్రముఖంబులైన బహువిధ బాణా పరంపరలు గురియు నదియును విదళిత మత్త మాతంగంబును విచ్ఛిన్న తురంగంబును విభిన్న రథవరూధంబును వినిహత పదాది యూధంబును విఖండిత వాహ వారాణ రథారోహణ మస్తకంబును విశకలిత వక్షోమధ్య కర్ణకంఠ కపోలహస్తంబును విస్ఫోటిత కపాలంబును వికీర్ణకేశ జాలంబును విపాటిత చరణ జాను జంఘంబును విదళిత దంత సంఘంబును విఘటిత వీర మంజీర కేయూరంబును విభ్రష్ట కుండల కిరీటహారంబును విశ్రుత వీరాలాపంబునను విదార్యమాణ గదా కుంత తోమర పరసు పట్టిన ప్రాసకరవాల శూలచక్ర చాపంబును వినిపాతిత కేతన ఛత్ర చామరంబును విలూనతను త్రాణంబును విలీయమాన ఘోటక సంఘ రింఖా సమూద్భూత ధరణీ పరాగంబును వినస్తరథవేగంబును వినివారిత సూతమాగధ వందివారంబును వికుంఠిత హయహేషా పటహటా భాంకార కరటిఘటా ఘీంకార రథనేమి పటపటత్కార తురగనాభి ఘంటా ఘణాత్కార వీరహుంకార భూషణ ఝుణఝుణత్కార నిస్సాణ ధణధణత్కార మణినూపుర క్రీంకార కింకిణీ కిణకిణాత్కార సింజనీ టంకార భట పరస్పర ధిక్కార నాదంబును నిర్భిద్యమాన రాజసమూహంబును విద్యమాన రక్త ప్రవాహంబును విశ్రూయమాణ భేతభేతాళ కలకలంబును విజృంభమాణ ఫేరవకాక కంకాది సంకులంబును ప్రచలిత కంబంధంబును బ్రభూత పలల గంధంబును బ్రదీపితమే దోమాంస రుధిర కాదంబును ప్రవర్తిత ఢాకినీ ప్రమోదంబును నైయుండే అప్పుడు అని రుక్మిణీదేవి నోదార్చెను. అప్పుడు బలరాముడు మున్నగు యాదవ వీరులు ప్రళయకాలములో పిడుగులు కురిపించు మహామేఘముల వలె జరాసంధాది శత్రురాజుల మీద అనేక ఆయుధములతో విరుచుకొని పడిరి. దానితో ఆ శత్రు సైన్యములోని ఏనుగులు చచ్చెను, గుర్రములు కూలెను, రథములు విరిగెను, కవచములు బ్రద్దలయ్యెను, పదాతి దళములు నశించెను,
గుర్రపు రౌతులు మావటివాండ్రు రధికులు చచ్చిరి. సైనికుల రొమ్ములు నడుములు చెవులు కంఠములు మ్రొక్కలయ్యెను. బుర్రలు పగిలెను. తల వెంట్రుకలు చిందరవందరగా పడెను. కాళ్ళు మోకాళ్ళు పిక్కలు తెగిపడెను. సైనికుల పండ్లు రాలిపడెను. వీరుల ఆభరణములు నేలబడెను. కుండలములు కిరీటములు నేలగూలెను. వీరుల బొబ్బలు మాత్రము వినబడెను. ఖడ్గములు గదలు శూలములు మున్నగున్నవి విరిగిపడెను. జెండాలు ఛత్రచామరాలు నేలరాలెను. కవచములు చినిగెను. గుర్రాల డెక్కల నుండి వెలువడిన ధూళి నలుదెసలా వ్యాపించెను. రథముల వేగములు నశించెను. వందిమాగదుల స్తోత్రపాఠములు అడిగంటిపోయెను. గుర్రాల సకిలింపులు భేరీల భంకార ధ్వనులు ఏనుగుల ఘీంకారములు రథచక్రాల పటపటధ్వనులు గుర్రాల బొడ్డు దగ్గర కట్టిన గంటల గణగణలు వీరుల నగల జనజనలు డప్పుల ధణధణలు కాళ్ల కడియాల మువ్వల కిణకిణలు వింటినారుల టంకారములు పరస్పరము ధిక్కరించుకొను మాటల సవ్వడులు అన్నీయూ నాశనమయ్యెను. మగిడి చెలించి పారచును మాగధ ముఖ్యులు గూడి యొక్కచో ఒగచుచు నాలిన్గోల్పడిన వాని క్రియంగడు వెచ్చ నూర్చుచున్ మొగమున దప్పిదేరన్ దమముందటన్ బొక్కుచు నున్న చైద్యుతోన్ బగతుర చేతులం బడక ప్రాణము తోడుత నున్న వాండవే. జరాసంధాది రాజులు వెనుదిరిగి పారిపోవుచు ఒకచోట గలిసికొని భార్యను పోగొట్టుకొన్న వాని వలె విచారించుచు ముఖములో అలసట తోచుచుండగా తమ ముందు ఏడ్చుచు గూర్చుండిన శిశుపాలును జూచి, ఏమయ్యా, శత్రువుల చేతిలో చిక్కుకొనకుండా ప్రాణముతో బ్రతికి వచ్చినావా అని మరియును, బ్రతుకవచ్చు నొడలన్ ప్రాణంబులుండిన బ్రతుకగలిగినేని భార్యగలదు బ్రతికితీవు భార్య పట్టు దైవ మెరుంగు ఒగవవలదు చైద్య వలదు వలదు. దేహములో ప్రాణములున్నచో ఏలాగుననైనా బ్రతుకవచ్చును. బ్రతికియున్నచో భార్యను సంపాదించుకొనవచ్చును. నీవు బ్రతికినావు, అది చాలును. భార్య సంగతి దైవమెరుగును గాని శిశుపాలా, నీవు విచారింపకుము. వినుము, దేహధారి స్వతంత్రుడు కాడు, జంత్రగాని చేతి జంత్రపు బొమ్మ కైవడి నీశ్వరతంత్ర పరాధీనుండై సుఖదుఃఖంబులయందు నర్తనంబులు సలుపు తొల్లి నేను మధురాపురంబుపైన్ బడియేడు మారులు పరాక్రమంబునన్ విడిసి చక్రిచేత నిర్మూలిత బలచక్రుండనై కామపాలు చేతంబట్టుబడి ఈ కృష్ణుండు కరుణతో విడిపించిన వచ్చి క్రమ్మర 23 గూడుకొని 18వ మారు దాడి చేసి శత్రువులం గాని విజయంబు చేకొంటి జయాపజయంబులందు హర్షశోకంబుల నెన్నండును జంద నేటి దినంబున నీ కృష్ణునికెదిరిపోరమన రాజంలోకంబులెల్ల నుగ్రాక్షం గూడుకొని ఎదిర్చి పోరిన నోడు ఇంతియ కాక దైవ నియుక్తంబైన కాలంబునం చేసి లోకంబులు పరిభ్రమించుచునుండు అదియునుగాక. వినుము, ఈ దేహమును ధరించిన జీవుడు స్వతంత్రుడు కాడు. బొమ్మలాడించువాని చేతిలోని మరబొమ్మల వలె భగవానుని మాయకు వసుడై సుఖదుఖములను అనుభవించుచుండును. ఇది వరకు నేను మధురానగరముపై 17 మారులు దండయాత్రలు చేసి సైన్యములన్నీయూ నాశనము కాగా చివరకు బలరామునిచే బంధింపబడినాను. అప్పుడీ కృష్ణుడు దయతో విడిపించినాడు. నేను తిరిగి వచ్చి 23 అక్షౌహిణుల సేనలను సమకూర్చుకొని 18వ సారి దండయాత్ర చేసి శత్రువులను పారద్రోలి విజయమును సాధించి తిని. నేను జయము గలిగినప్పుడు సంతోషింపలేదు, అపజయము గలిగినప్పుడు విచారింపలేదు. ఈనాడు కృష్ణునెదిరించి పోరాడుటకు మన రాజులందరూ ఈశ్వరుని సహాయము తెలుసుకొన్నను గెలువలేరు. కృష్ణుని ఉత్సాహ
ప్రభు మంత్ర సైన్య శక్తులు అటువంటివి. ఇంతేకాదు దైవ నిర్ణీతమైన కాలప్రభావము చేత లోకములన్నీయు దానికి వశములై తిరుగుచుండును. అదీనుగాక తమకుంగాలము మంచిదైన మనలం త్రైలోక్య విఖ్యాత విక్రములం గెల్చిరి యాదవుల్ హరిభుజా గర్వంబునన్ నేండు కాలము మేలై చనుదెంచెనేని మనమున్ లక్షించి విద్వేషులన్ సమరక్షోణి జయింత మింత పనికై శంకింపనీ నేతికిన్. ఈ యాదవులకు కాలము మంచిదైనది, అందుచేతనే విశ్వవిఖ్యాత పరాక్రములైన మనలను కృష్ణుని అండతో గెలిచినారు. రేపు మనకును కాలము మంచిదై కలిసి వచ్చినచో అవకాశమును చూచి శత్రువులను యుద్ధరంగములో నాశనము చేయుదము. ఈ మాత్రపు పని కోసము నీకు విచారమెందుకు అని ఇట్లు జరాసంధుండును అతని యొద్ది రాజులును శిశుపాలుని పరితాపంబు నివారించి తమ తమ భూములకుంజనిని. శిశుపాలుండును ననుచర సేనా సమేతుండై తన నగరంబునకుంజనియే. అంత రుక్మి అనువాండు కృష్ణుండు రాక్షస వివాహంబునందన చెలియలిం గొనిపోవుటకు సహింపక ఏకాక్షౌహిణీ బలంబుతోడ సమర సన్నాహంబున కృష్ణుని వెనుదగిలిపోవుచుందన సారథితో నిట్లనియే. ఇట్లు జరాసంధుడును అతనితోనున్న రాజులును శిశుపాలుని దుఃఖము మాన్పి తమ తమ దేశములకున్ బోయిరి. శిశుపాలుడు కూడా చావుదప్పి కన్నులొట్టపోయినట్లు తనవారితోనూ సేనలతోనూ తన నగరమునకు వెళ్ళిపోయెను. అప్పుడు రుక్మిణి పెద్దన్న అయిన రుక్మి కృష్ణుడు రాక్షస వివాహ పద్ధతిలో తన చెల్లెల్ని ఎత్తుకొని పోవుట చూచి సహింపలేక ఒక అక్షౌహిణి సేనతో యుద్ధోన్ముఖుడై కృష్ణుని వెనువెంట నంటిపోవుచు తన సారథితో నిట్లనెను.